అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూన్ 6 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం పన్ను మన గురుగారు శ్రీ అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల వలన 100% చేస్తారు. దూర ప్రాంతం వారికి ఫోన్ కాల్ ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారు. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు ధనుసు రాశిలో దిన ఫలితాల ప్రకారము గురుగ్రహ అనుగ్రహము మీకు బలంగా ఉంది. శని ప్రభావం వల్ల కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి మేలు చేస్తాయి. ఇక రేపటి రోజున ఈ ధనుసు రాశికి అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3, అదృష్ట దిక్కు ఈశాన్యం, శుభ సమయము ఉదయం 9-12 గంటల వరకు. రేపటి రోజున శ్రీదేవులకు నువ్వులను దీపం వెలిగించండి. ఓం బృహస్పతి అనే మంత్రం ఎక్కువసార్లు చెప్పించండి. పెద్దలకు శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి. రేపటి రోజున అన్ని రకాలు కూడా ధనుసు రాశి వారికి శనివారం కృషికి తగిన ఫలితము లభించే రోజు. ఓర్పు క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుందండి. రేపటి రోజు మీ సామాజిక గౌరవం పెరుగుతుందండి. సాయంత్రము మీ ఇంటికైతే అతిథులు రాబోతుంది. మీ పిల్లల విజయాలను చూసి మీరు గర్వపడతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాల వలన అప్పులు తీర్చడం సులభమవుతుంది. మీరు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటారు. రేపటి రోజున స్వల్ప దూరం ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది. రేపటి రోజు మీరు వ్యాపారంలో కొంత నష్టాన్ని చూడబోతున్నారు. వ్యాపారం మందగించడం వల్ల రేపటి రోజు మీరు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మీ పిల్లల పెళ్లి విషయంలో ఏదైనా సమస్య ఉంటే రేపటి మీరు ఒక పెద్దవారి సహాయంతో దాన్ని పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. సాయంత్రము మీ ఇంటికి ఒక అద్దె అయితే రాబోతున్నారండి. రేపటి ఉత్సాహంతో ప్రారంభమవుతుంది. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. అయితే నిరంతరం మారుతున్న ఆలోచన వలన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ఇబ్బంది పడబోతున్నారు. మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించగలుగుతారు. స్నేహితులు, బంధువులు మరియు పొరుగు వారితో సంబంధాలు బాగుంటాయి. అదృష్టము ఆర్థిక లాభాలను కూడా తీసుకురాబోతుంది. రేపటి రోజున పనిలో మీ సహోద్యోగుల నుండి మీకు మద్దతు కూడా లభిస్తుందండి. మీరు షాపింగ్ కూడా వెళ్ళబోతున్నారు. ఇక ఈ రాశివారు రేపటి రోజున పని భారం పెరుగుతుంది. కానీ పత్రాల పనిలో తొందరపడకుండా ఉండండి. ప్రేమ విషయాల్లో అధిక వాదాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే అది అనవసరమైన అపార్థాలకు దారితీయబోతుంది. ఆర్థికంగా దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం పరిశోధన చేయడం అయితే మంచిది. ఆరోగ్య విషయంలో మీ నాడీ వ్యవస్థను మరియు కంటి అల్సర్ను నిర్లక్ష్యం చేయకండి. రేపటి రోజున సంబంధాల్లో మనసు పెట్టి మాట్లాడము ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భావాలను మీ భాగస్వామితో స్పష్టంగా ప్రేమను పంచుకోండి. మీ భాగస్వామి నుండి సహకారము మరియు అవగాహన ఉంటుందని ఆశించడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున మీకు వివాహిత స్త్రీలు తమ భర్తలతో కలిసి పాత సమస్యను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. విషయాలను మనసులో అణుచుకోవడము అంటే బహిరంగ మాట్లాడడం అయితే మంచిదండి. ఒంటరి మహిళలకు రేపటి రోజున పాత స్నేహితులు లేదా పరిచయమైన వారితో కలుసుకునే అవకాశం కూడా ఉంది. సోషల్ మీడియా లేదా ఫోన్ ద్వారా కొత్త ప్రారంభాన్ని కూడా చేయబోతున్నారు. రేపటి రోజున మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది మరియు మీరు ఒకేసారి అనేక రకాల పనులను నిర్వహించగలుగుతారు. బహుళ పనులు చేయగలడము మీకు అతిపెద్ద బలంగా నిరూపించబడుతుంది. మీరు కమ్యూనికేషన్ సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పాత పనులన్నిటి కూడా సంభాషణ ద్వారా పూర్తి చేయవచ్చు. హడావడిలో ముఖ్యమైన ఈవెంట్లలో సందేశాలను కోల్పోకుండా ఉండండి. సరైన ప్రణాళిక జాగ్రత్త కూడిన పని మంచి ఫలితాలను ఇస్తుంది. రేపటిన మెడ, భుజాలు మరియు చేతుల్లో తేలిపాటి బిగువు లేదా నొప్పి ఉండవచ్చు. ఫోన్ లేదా ల్యాప్టాప్లు ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ఈ సమస్య అయితే పెరగబోతుందండి. పని మధ్యలో విరామం తీసుకోవడం చాలా ముఖ్యము. మీ కళ్ళకు కొంత విశ్రాంతి కూడా ఇవ్వండి మరియు అధిక స్క్రీన్ సమయాన్ని నివారించండి. చల్లని వస్తువులకి మరియు ఫ్రిడ్జ్లో ఉంచిన వాటికి దూరంగా ఉండండి. తేలికైన సాదాసీదా ఆహారం మీకు మేలు చేస్తుందండి. నేడు డబ్బు విషయంలో వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇల్లు లేదా గాజెట్ల మరమ్మతులు, ఇంటర్నెట్ బిల్లులు లేదా పిల్లల యొక్క అవసరాల కోసము ఖర్చులు ఉండవచ్చు. రేపటి రోజున మీరు ఓర్పుతో అవగాహనతో వ్యవహరించాలి. అనుభవం లేని వ్యక్తి సహాయంతో సలహాలతో మీరు రేపటి సమస్యలు పరిష్కారం అవుతాయి.
పిల్లల చదువులతో కొత్త మార్గాన్ని అయితే చూస్తారండి. అది వారి భవిష్యత్తును కూడా బలపరుస్తుంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అది మీకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. మీ నాన్నగారితో రేపటి మీ కండకాలు కూడా మాట్లాడేటప్పుడు మీ మాటలు జాగ్రత్తగా ఎంచుకోండి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి వీలు కల్పించే మంచి రోజుగా ఉందండి. వ్యాపారాలు ప్రభుత్వ ప్రయోజనాల నుండి ప్రయోజనం అయితే పొందబోతున్నాయి. మరియు ఉద్యోగంలో ఉన్న వారు రేపటి ఉన్నత అధికారుల అనుగ్రహం పొందబోతున్నారు. సోదరులు మరియు పొరుగు వారితో సంబంధాలు బాగుంటాయి. శారీరక మరియు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉందండి. మీరు పోటీదారులతో విజయం అయితే సాధించగలుగుతారు. మీరు మీ దినచర్యతో బిజీగా ఉంటారు. కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. సంబంధాలు బలపడతాయి. రేపటి రోజు మీ యొక్క వ్యాపారము అన్ని రకాలు కూడా అనుకూలంగానే ఉండబోతుందని కూడా చెప్పుకోవాలండి. మీ భాగస్వామితో నిబంధనలు తొలగిపోతాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త ఒప్పందాలను ఆలోచనాత్మకంగా చేసుకోండి. కార్యాలయంలో పని ఒత్తిళ్లు పెరగవచ్చు. శ్రద్ధ మరలవచ్చు. ఏకాగ్రతను కొనసాగించండి. ఖర్చులు పెరగబోతున్నాయి. మీరు తలనొప్పి లేదా అలసటతో బాధపడవచ్చు. రేపటి మీకు చాలా సరదాగా ఉత్సాహంగా ఉంటుంది. మీలో కొత్త శక్తి ఉప్పొంగి వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు సామాజిక కార్యక్రమాలపై మరింత ఆసక్తి కనబరుస్తారు. స్నేహితులతో గడిపే సమయము మీకు ఆనందాన్ని ఇస్తుంది. వృత్తిపరంగా ఆలోచనలు మీ బృందంతో పంచుకోవడానికి ఇది సరైన సమయం అండి. మీ సృజనాత్మకత తెలివితేటలు ఇతరులను ఆకట్టుకుంటాయి. మీ ఆలోచనలు నమ్మండి. ప్రశంసలు పొందండి. మీ వ్యక్తిగత జీవితంలో సంబంధాలు బలపరచుకోవాల్సిన సమయం అయితే ఇది. మిమ్మల్ని ప్రేరేపించే మద్దతుని ఇచ్చే వ్యక్తుల్ని మీకు మరింత దగ్గర చేసుకోండి. మీ యొక్క రాశి వారికి రేపటి ఉద్యోగ రంగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఎంతో సమయం పాటించడం అవసరము. మాటలు తేలికపాటి లేదా తొందరపాటు చేస్తే అనవసరమైన అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉందండి. మీ ఆలోచన స్పష్టంగా శాంతంగా వ్యక్తపరిస్తే మంచి ఫలితాలు అయితే పొందగలుగుతారు. పనిలో కొంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు పరిస్థితులను సులభంగా నిర్వహించగలుగుతారు. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. గతంలో ఉన్న చిన్న పెద్ద విభేదాలు పరిష్కార దిశగా వెళ్ళే అవకాశం ఉంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మరియు సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు మానసికంగా బలాన్ని ఇస్తుంది. ముఖ్యమైన విషయాల్లో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయండి. ఆర్థికంగా రేపటిలో సాధారణంగానే ఉంటుంది, కానీ ఖర్చులు నియంత్రణ ఉంచడం మంచిది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా అలసట మరియు మానసిక ఒత్తిడి ఉండవచ్చు. తగిన విశ్రాంతి తీసుకుంటే మీరు మరింత ఉత్సాహంగా పనులు కొనసాగించగలుగుతారు. రేపటి రోజున సమయం మరియు ఓర్పు విజయానికి కీలకంగా మారుతున్నాయి. రేపటి మీకు చాలా మంచి రోజు అండి. మీ దినచర్యలు నడకను చేర్చుకోవడము మీకు శక్తినిస్తుంది. బంధువులు ఆర్థిక సహాయం అడుగుతారు, కానీ మీరు వారిని నిరాశపరిచారు. మీకు చేతనైనంత సహాయం చేస్తారు. మీలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. మీరు పెండింగ్లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు మీ ఇంటికి సంబంధించిన ప్రణాళికలను పరిగణలోకి తీసుకోవాలి. జీవితంలోని హడావుడి మధ్య మీ జీవిత భాష నిజంగా అద్భుతమైన వారండి. రేపటి మీరు అదృష్టవంతులుగా కూడా భావిస్తారు. స్ఫూర్తిదాయకమైన పుస్తకము చదవడము లేదా సినిమా చూడడం రేపటి మీకు చాలా మంచిది. కొంతకాలం మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం అయితే లభిస్తుంది మరియు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ పనిపై దృష్టి పెట్టగలుగుతారు. బంధువులు ఇంటికి వస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కలయిక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే సృష్టిస్తుంది. బ్రతుకులో ప్రవృత్తులు ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవద్దు, ఎందుకంటే వారు మీ యొక్క పరువు చేయగలుగుతారు. కుటుంబంలోని పెద్దలు మరియు వయోవృద్ధుల సలహా మార్గదర్శకత్వానికి నిర్లక్ష్యం అయితే చేయకండి. మీ పనిలో అత్యంత క్రమశిక్షణతో మరియు పద్ధతిగా ఉండాలి. అజాగ్రత్త కొన్ని సమస్యలకు కారణమవుతుందండి. ఆర్థిక నష్టాలు కూడా సంభవించవచ్చు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయము అయితే కాదు. అధికారిక పనులు సమయానికి పూర్తవుతాయి. ఇంటికి అద్దెలు తరచుగా వస్తుంటారు. వాతావరణం ప్రశాంతంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం చాలా అవసరము. తీరిక లేని పని కారణంగా కండరాల నొప్పులు మరియు ఒత్తిడి కలగవచ్చు. యోగాపై ఎక్కువ దృష్టి పెట్టండి. మొత్తానికి రేపటి రోజున ఈ రాశి వారికి సాయంత్రానికి ఒక మంచి శుభవార్త అందుతండి. ఈ శుభవార్త విని మీరు నిజంగా మీ కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉంటారు. ఎప్పటి నుండి ఎదురుచూసిన ఒక శుభవార్త రేపటి రోజు సాయంత్రం వరకు మీకు అందుతుంది. ఇరు ఆనందంగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలంగానే సాయంత్రం తర్వాత చాలా అనుకూలంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది, ఇంకా మీ ఆశను విస్తృతం చేస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. మీరు పర్యావరణకు సంబంధించి పొదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకొని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తారు. మీకు మీరుగా నియంత్రించుకోండి, లేకుంటే మోసపోతారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఉదారత కొంతవరకు అయితే ఉంచదండి, కానీ మితిమీరితే ప్రమాదాలకు దారితీస్తుంది. రేపటి గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తాయి. ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందుతారు. రేపటి మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. రేపటి రోజున ప్రేమ సంబంధాల్లో అనుకూలత ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే ప్రయాణాల్లో మరియు వాహన విషయాలు జాగ్రత్త అవసరము. రేపటి రోజున ధనుసు రకాలు కూడా మీరు
చేసే పనులు విజయవంతమవుతాయి, పెండింగ్ పనులు పూర్తవుతాయి. మరి తెలుసుకోకండి ధనుసు రాశి ఫలాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.